కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఆఫీస్ ఆక్రమణలో ఉందని కార్యాలయం ముందున్న ర్యాంపును ప్రొక్లైనంతో మున్సిపల్ అధికారులు పగలగొట్టారు. రేపు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఏర్పాట్లు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇక విషయం తెలుసుకుని సంఘటన ప్రదేశానికి వచ్చిన మాజీ మంత్రి పేర్ని నానిని అధికారులు అడ్డుకున్నారు. జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్గా ఉద్యోగం చేస్తున్నాడండి. కోర్టు అంటే కూడా భయభక్తులు లేదా? కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడు మున్సిపల్ కమిషనర్. కొల్లు రవీంద్ర ఊరిని ఉద్ధరిస్తాడని ఓటు వేస్తే చేస్తున్న పని ఇది అది అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. నడమంత్రపు అధికారంతో ఇలా చేస్తున్నారు, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు అని పేర్కొన్నారు. గోడకు నిచ్చెన వేసి పారిపోయే పిరికి పందలు లేరని చెప్పుకొచ్చారు. మా హక్కుల కోసం మేం పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ తొత్తుగా మారి ఇదంతా చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఎంక్రోచ్మెంట్స్ పేరుతో వడ్డీలు తీసేస్తున్నారు. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కొల్లు రవీంద్ర గారికి అవకాశం ఇచ్చారు, ఊరిని ఉద్ధరించమని అవకాశం ఇచ్చారు. ఆయన ఉద్ధరిస్తున్నాడు, ప్రజలు కోరుకున్నారు ఉద్ధరించమని, ఆయన ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి మనకెందుకని చెప్పని మేము ఎక్కడ కూడా ఆయన ఉద్ధరించే కార్యక్రమంలో మేము ఎక్కడ అడ్డంకి చెప్పట్లేదు. కానీ ఎంత నీచానికి దిగజారుతున్నారంటే వీళ్ళు అధికారులు కూడా ఎంత అంటే మరీ మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఎంత తొత్తుగా మారి నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నాడంటే, ఈ జిల్లా కోర్టు సెంటర్లో అంటే సాయిబాబా గుడి దగ్గర నుంచి జిల్లా కోర్టు వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసేసి వెళ్ళిపోయాక కమిషనర్కి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, బహుశా ఆ దగ్గరలోంచి వచ్చి ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ మాట్లాడి గబగబా ప్రొక్లైన్ పిలవండి వెనక్కి అని చెప్పని జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రొక్లైన్ వెనక్కి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లోపలికి వెళ్తాకున్నటువంటి ర్యాంప్ని, అంతకుమించి వేరే మార్గం కూడా లేదు లోపలికి వెళ్తాకి, ఆ ర్యాంప్ మించి అదొకటే చిన్న ర్యాంప్, ఆ ర్యాంప్ని ప్రొక్లైన్తో పైశాచికంగా పప్పు చేసి వెళ్ళాడు ఆయన. దాన్ని మరి మా పార్టీ ఆఫీసులోకి లోపలికి వెళ్తాకి మరి అంత నీచంగా ఒక అధికారి దిగజారి ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా, వ్యక్తులకు తొత్తుగా మారి ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఏం చేయాలి? తీసుకుని మేము చిన్న ఇనప ముక్కలు వేసుకుని దాని మీద ఇనప బద్దీలు వేసుకుని దాటతాకి, అదొకటే కాకుండా అవతలేపు మురుక్కాలకి పార్టీ ఆఫీస్కి మధ్యలో పెద్ద గొయ్యి పెట్టేసేసి, ఇదేం పైశాచిక ఆనందమో నాకు అర్థం కావట్లేదు.